హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవం మార్కాపురం అండి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తర్వాత ద్వాదశిన రోజైతే ఈ తెప్పోత్సవం జరుగుతుందండి. గత 5 సంవత్సరాల నుంచి మార్కాపురంలో కంటిన్యూగా కార్తీక మాసంలో అయితే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి తెప్పోత్సవం జరుగుతుంది. వాటర్ యాక్చువల్గా కోనేట్లో అయితే అసలు వాటర్ ఉండవండి. తెప్పోత్సవం కోసము చెరువు కట్ట నుంచి వాటర్ అనేది తెప్పించి మరి మనకి ఈ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి తెప్పోత్సవం అయితే తిప్పుతారండి. అంగరంగ వైభవంగా మేళ తాళాలతోనూ కోలాటాలతోనూ నిత్య అసలు చాలా బాగా బ్రహ్మోత్సవం అయితే తిప్పారండి. మార్కాపురంలో కోనేటిలో అయితే ఈ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవం జరిగింది. ఇక్కడ స్వామివారిని 5 రౌండ్లు అయితే తిప్పారండి. కోనేటిలో జనాలు మాత్రం చాలామంది రష్గా వచ్చారు. మీరే చూడండి, కోనేటి చుట్టూ బయట కూడా ఉన్నారు. కోనేటిలో 4 గేట్లు ఉన్నాయండి. మేము 6ంటికి వెళ్తేనే గేట్లన్నీ ఫిల్అప్ అయిపోయాయి. చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. మీరు ఎవరైనా మార్కాపురంలో ఉన్నవాళ్ళు కోనేటిలోకి వెళ్ళి అదే ఉత్సవం చూసింటే కింద కామెంట్ పెట్టండి. అసలు ఈరోజు ఈ వ్లాగ్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. చూడండి, పైన నుంచి కూడా ఎంతమంది చూస్తున్నారు. ఒక్కసారి వ్యూ కూడా చూడండి, చాలా బాగుంటుందండి. అస్సలు ఎవరైనా మార్కాపురంలో నెక్స్ట్ ఇయర్ అయినా మార్కాపురంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉత్సవంకి అయితే రండి ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం తెప్పోత్సవం అండి. మార్కాపురంలో ఎంతో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఇంటి వెలుపండి. ప్రతి ఒక్కళ్ళకి మార్కాపురం అనగానే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి టెంపుల్ తెలుసా అని అడుగుతారండి. అంత ఫేమస్ అయిన టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కోనేటి చుట్టూ వ్యూ కూడా చూడండి, లైటింగ్స్తో చాలా మెరిసిపోతుంది కోనేరు. అసలు నాకు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది వ్యూ కూడా. ఒక్కసారి మీరు కూడా మొత్తం వ్యూ చూడండి. వాటర్లో లైటింగ్ పడుతుండే స్వామివారిని 3వ ట్రిప్ అయితే తిప్పుతున్నారండి. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో ఇది 3వ రౌండ్ అండి. రౌండ్ వచ్చినప్పుడల్లా అందరూ లేచి ఎవరికి చాతనైనంత వరకు వాళ్ళు కొందరు ప్రసాదాలు తెచ్చారు, కొంతమంది హారతులు ఇచ్చారు స్వామివారికి కోనేటిలో 4 గేట్లు ఉంటాయి కదండి. గేటు దగ్గర హారతి ఇస్తారండి. చూడండి ఎలా లాక్కుంటూ వెళ్తున్నారు. చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారండి బ్రహ్మోత్సవం. స్వామివారు చూడండి ఎంత బాగున్నారో చూడటానికి. అస్సలు మాకైతే భయం వేస్తుంది ఎక్కడ పడతారని. ఆ తెప్పోత్సవంలో మినిమం 25 నుంచి 35 నెంబర్స్ ఎక్కి మరీ తెప్పోత్సవం చేస్తారండి. చుట్టూ జనాలు కూడా ఈసారి లాస్ట్ ఇయర్ బాగా వాన పడింది, కానీ ఈసారి వాన ఏం లేదు. జనాలు బాగా హ్యాపీగా చూశారండి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవం. మీ సైడ్ వాన పడుతుందా లేదా అని కూడా కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం జరుగుతుందా కార్తీక మాసంలో అని కూడా కామెంట్ చేయండి. చాలా ఊర్లలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తారు కదండి. మార్కాపురంలో అయితే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవం మాత్రం కార్తీక మాసంలో ఏకాదశి తర్వాత వచ్చే రోజు చేస్తారు. ఇది లాస్ట్ రౌండ్ అండి. జనాలందరూ ఉత్సాహంతో చూస్తున్నారు స్వామివారిని ఈ బ్రహ్మోత్సవం దర్శనం చేసుకొని మన మనసులో ఉన్న కోరిక ఏది కోరికున్నా నెరవేరుతుందని ఇక్కడ మార్కాపురం వాస్తవ్యుల నమ్మకం. అందుకే ఇంతమంది జనాలు తరలి వచ్చారు బ్రహ్మోత్సవానికి. ఓకేనా ఫ్రెండ్స్, అసలు ఈ బ్లాగ్ ఎలా ఉంది, అసలు కోనేటి చుట్టూ అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియో ఇంతసేపు మీ టైం వేస్ట్ చేసి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.